మళ్ళీ ఈడ అన్న పుస్తలు తీసుకుపోయి అందరికీ దండం పెట్టించినాడు అనమాట. ఇక మా ఆయన పుస్తల తాడు కట్టేస్తున్నాడు. మంత్రాలు చదువుతుండే అయ్యవారు. ఇక మెట్టలు కూడా మా ఆయనే పెట్టిండు. నాకు ఫస్ట్ పెళ్ళప్పుడు కూడా మా ఆయనే పెట్టిండు, ఇప్పుడు కూడా మా ఆయనే పెట్టిండు. ఫస్ట్ పెళ్ళి అంటుంది మా పెళ్ళైన రోజు కూడా ఈ కాళ్ళకు దండం పెట్టుకున్నా. తర్వాత అయ్యవాళ్ళు అందరు దీవెనార్తలు ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు వచ్చి మంచిగా అక్షంతలు వేసారు. దేవుడి ప్రసాదాలు నన్ను అప్పుడే ఒళ్ళే పెట్టారు అనమాట. వెంకటేశ్వర స్వామి దీవెనార్తలు తీసుకున్నాక ఇక మళ్ళీ పోయి అడ కూర్చుంటే అందరు వచ్చి అక్షంతలు వేసి దీవెనార్తలు ఇచ్చారు. అక్కలు అత్తమ్మలు అందరు వచ్చారు. ఒకళ్ళు అందరు వచ్చి అక్షంతలు వేసారు. చూడురి. సో ఇట్లా జరిగింది మా పెళ్ళి. మేము అనుకున్నట్టు బ్రహ్మాండంగా, చిన్నగా, అందంగా మాకు కావాల్సిన వాళ్ళ మధ్యలో జరిగిందనమాట. సో 10 ఇయర్స్కి, 5 ఇయర్స్కి, 15 ఇయర్స్కి, 20, 25 ఇట్లా 5 ఇయర్స్కి చిన్నగా దేవునికి ఏమన్నా కళ్యాణం చేపించి మనం కూడా దేవుని ఆశీర్వాదం తీసుకుంటే మంచిదంటే ఇట్లా చేసినాను అనమాట. ఏమన్నా తప్పులు జరిగితే ప్లీజ్ దయచేసి క్షమించండి.